విశాఖ స్టీల్ ప్లాంట్లో సంభవించిన ఆ ఘోర ప్రమాదం వింటేనే గుండె తరుక్కుపోతుంది. నిత్యం వేల డిగ్రీల నిప్పుల మధ్య బతుకు పోరాటం సాగించే కార్మికుల జీవితాలు ఒక్క క్షణంలో ఎలా బూడిదైపోయాయో ఊహిస్తేనే వల్లు గగురు పుడుస్తుంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా షిఫ్ట్ మొదలైంది. మరికొద్ది గంటల్లో డ్యూటీ ముగించుకొని ఇళ్లకు వెళ్లాల్సిన సమయం అది. ఇంట్లో భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ స్టీల్ మెల్టింగ్ షాప్లో జరిగిన ఒక చిన్న సాంకేతిక పొరపాటు అక్కడ వాతావరణాన్ని నరకంగా మార్చేస్తుంది. సుమారు 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మరుగుతున్న 150 టన్నుల ద్రవ ఉక్కు లాడిల్ అనే భారీ బకెట్ నుంచి ఒక్కసారిగా కింద పనిచేస్తున్న కార్మికులపై కుప్పకూలింది. కంటి చూపును మిరుమిట్లు గొలిపే అగ్ని కీలలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో కనీసం ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా వారికి సమయం దొరకలేదు. రెప్పపాటు కాలంలో మేనేజర్ల నుంచి కాంట్రాక్ట్ కార్మికుల వరకు 9 మంది సజీవ దహనమైపోయారు. సమాచారం అందుకొని ఆసుపత్రికి పరిగెత్తుకొచ్చిన వారికి అక్కడ మృతదేహాలు కనిపించలేదు. పూర్తిగా కాలిపోయి కనీసం గుర్తుపట్టడానికి కూడా వీల్లేని బొగ్గు ముద్దలు మాత్రమే మిగిలాయి. కేవలం కొన్ని ఆధారాలను బట్టి ఎవరు చనిపోయారో గుర్తించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉదయం ఇంట్లోంచి నవ్వుతూ వెళ్లిన మనిషి సాయంత్రానికి శవమైపోయాడన్న వార్త విన్న ఆ కుటుంబాల ఆక్రదానాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కనీసం తమ వారి ముఖాన్ని ఆఖరిసారిగా చూసుకునే భాగ్యాన్ని కూడా నోచుకోలేకపోయామని భార్యలు, తల్లులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న తీరు అక్కడున్న వారి కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగటం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా ఇదే విభాగంలో 2012లో జరిగిన భారీ ప్రమాదంలో ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు జ్ఞాపకాన్ని మరవక ముందే పాతబడిన యంత్రాలు, సరైన రక్షణ చర్యలు లేకపోవటం వల్ల కార్మికులు నిరంతరం బలవుతూనే ఉన్నారు. హాట్ మెటల్ను తరలించే లాడిల్ ఇలా పేలిపోవటం దేశ ఉక్కు చరిత్రలోనే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. క్రేన్ యంత్రాంగంలో లోపం లేదా ఆయిల్ లీకేజ్ వల్ల ఈ ఘోరకలి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇలాంటి విపత్తులు జరిగిన ప్రతిసారి కమిటీలు వేయటం, విచారణలు జరపటం రివాజుగా మారింది. కానీ శ్రమజీవుల ప్రాణాలకు శాశ్వత రక్షణ కరువైంది. ప్రభుత్వాలు స్పందించి మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కానీ లభించే ఏ ఆర్థిక సహాయము ఆ కడుపు కోతను అణచలేదు. ఫ్యాక్టరీలో కాలిపోయిన క్రేన్ల స్థానంలో కొత్తవి వస్తాయి. ఆగిపోయిన యంత్రాలు మళ్లీ మొదలవుతాయి. కానీ డ్యూటీ ముగించుకొని ఇంటికొస్తాడని ఎదురుచూసే ఆ కళ్ళల్లో మిగిలిన కన్నీటిని, ఆ కుటుంబాల్లో ఏర్పడిన శూన్యాన్ని ఏ పరిహారము భర్తీ చేయలేదు. ఫ్యాక్టరీల లాభాల కంటే కార్మికుల భద్రతే అత్యంత ముఖ్యమని చాటి చెప్పేలా ఇకనైనా కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటించకపోతే అమాయకుల ప్రాణాలు ఇలాగే నిప్పుల కొలిమిలో కరిగిపోతూనే ఉంటాయి. ఆ ఘోర ప్రమాదంలో బలైన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఈ గుండెకోతను తట్టుకునే శక్తి కలగాలని కోరుకుందాం.